హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. పాడేరు డివిజన్ పరిధిలో కొన్ని గిరిజన గ్రామాల్లో ప్రకృతి సిద్ధమైన జీలుగు కల్లు అంటే చాలా మంది మందుబాబులకు ఇష్టం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం జీలుగు కల్లును గీత కార్మికుడు తీసి రోజుకు 400 నుంచి 1500 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఈ జీలుగు కల్లు రుచే వేరు. ఈ జీలుగు కల్లును గ్లాస్ తో కాకుండా డోకి బుర్రతో తాగుతారు. ఈ జీలుగు కల్లు తాగే ఆచారమట ఇది. అలా తాగితే కల్లు కొత్త రుచి వస్తుందట. పాడేరు మండలంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో ఈ జీలుగు కల్లు దొరుకుతుంది. లాక్డౌన్ కారణంగా మందుబాబులకు మందు దొరక్క జీలుగు కల్లుకు ఎక్కువగా ఎగబడుతున్నారు. జీలుగు కల్లు తీసే పద్ధతి కొందరికి కొత్తగా అనిపించడంతో జీలుగు కల్లు మంచిగా ఉందని కొందరు చెప్తున్నారు. అప్పుడే చెట్టు నుండి తీసిన జీలుగు కల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మ జీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ నాశనం చేస్తుందని పూర్వీకులు చెప్తున్నారు. చెట్టు నుంచి వెంటనే తీసే కల్లు తాగితేనే ఈ ఫలితం అందుతాయని, జీలుగు చెట్ల నుంచి తీసిన జీలుగు కల్లు కొన్ని గంటలు అలాగే ఉంచితే పులిసిపోయి ఆల్కహాల్ గా మారుతుందని, దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం. జీలుగు చెట్టు నుంచి అప్పుడే తీసిన జీలుగు కల్లు తాగాలని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, జీలుగు కల్లు ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని, మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ జీలుగు కల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని మన పూర్వీకులు ఏనాడు చెబుతున్నమాట. ప్రస్తుతం ఇది నిజమని కొందరు అంటున్నారు. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్ కు ఈ జీలుగు కల్లు యాంటీబయాటిక్ గా పనిచేస్తుందని మరికొందరు చెప్తున్నారు.